మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేసీఆర్ పై చంద్రబాబు నాయుడు సైలెంట్ రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దాన్నే నిజం చేస్తున్నాయి. అయితే మనం చెప్పబోతున్న విషయం ఏదైతే కేటీఆర్ అరెస్టుకు సంబంధించో లేకపోతే కవిత అరెస్టుకు సంబంధించో లేకపోతే ఇక బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించో కాదు. ఎస్పెషల్లీ గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ మీద నిజంగానే ఫోకస్ పెడతా వస్తున్నారు. త్వరలోనే ఇక మరో దగ్గరగా ఏడాది లోపే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి తెలంగాణలో. ఆ ఎన్నికల్లో ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఆ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో టీడీపీ ఆ రంగంలో నిలబడాలని, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ దిశగానే ఈరోజు పావులు కదుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించే ఈ రోజున చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది ఈ అంశం. చంద్రబాబు నాయుడు నిజంగానే ఆ స్థాయిలో టీడీపీ మీద ఫోకస్ పెడితే టీడీపీ తిరిగి పూర్తి స్థాయిలో పునర్వైవం వస్తుందా అనేది పక్కన పెడితే కొంతమేరకు రీవ్యాంప్ కావడం ఖాయమన్న చర్చ కూడా జరుగుతోంది. వన్స్ తెలంగాణలో టీడీపీ ఎప్పుడైతే రీవ్యాంప్ అవుతుందో, ఎప్పుడైతే మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందో అప్పుడు టీఆర్ఎస్కి పూర్తిగా డిఫెన్స్లో పడ్డట్టే. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్లో ఉన్న నేతలు మొదలుకొని క్యాడర్ వరకు ప్రతి ఒక్కరూ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే, ఆల్మోస్ట్ 99% ఇంక్లూడింగ్ కేసీఆర్. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు టీడీపీ తిరిగి తెలంగాణ వేదిక మీద ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేసినట్లయితే టీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్లో పడ్డట్టే, కేసీఆర్ అనుకో పూర్తిగా కనుమరుగైపోయినట్టే అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ చర్చ వెనుక వాస్తవం ఎంతో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు మళ్ళీ కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తానన్న చర్చ జరగడానికి కారణం ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసిందే, ఎస్పెషల్లీ అటు కేసీఆర్ అయినా కేసీఆర్ వెంట నడుస్తున్న బీఆర్ఎస్ నేతలైనా చాలామంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే, టీడీపీ నుంచి రాజకీయ భిక్ష పొందిన వాళ్ళే, టీడీపీలో ఓనమాలు దిద్దిన వాళ్ళే. ఎన్టీఆర్ ఎప్పుడైతే తెలంగాణ వేదిక మీద టీడీపీని అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా ఎక్కువ మంది మెజారిటీ నేతలు ఆ రోజు స్టూడెంట్స్గా, యూనియన్ లీడర్స్గా చాలామంది ఉన్న వాళ్ళని వివిధ రంగాల్లో ప్రతిభావంతులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే టీడీపీకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ తయారైంది తెలంగాణలో. ఎస్పెషల్లీ ఒక బీసీ ఓట్ బ్యాంక్ సాలిడ్గా తయారైంది. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలకు ఆస్తి హక్కు దగ్గర నుంచి పటేల్ పట్వారీ వ్యవస్థ దాకా ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు టీడీపీకి ఎస్పెషల్లీ బీసీ ఓట్ బ్యాంక్ రావడానికి కూడా కారణమయ్యాయి తెలంగాణలో. ఇక మనం చూసినట్లయితే ఇక అంతే స్థాయిలో తెలంగాణ టీడీపీలో బీసీలు ఆ పార్టీకి గొంతుకుగా మారారు. చాలామంది స్టాల్ వర్డ్స్ అంటే నేతలు ఈరోజు పలు పార్టీల్లో ఉన్న నేతలు కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. అలాగే ఇప్పుడు తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కానీ, అదేవిధంగా మొన్నటి వరకు తెలంగాణ సీఎంగా పనిచేసిన కేసీఆర్ కానీ వీళ్ళంతా కూడా టీడీపీ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక కేసీఆర్ అండి చంద్రబాబు నాయుడుతో విభేదించి ఆయన టీఆర్ఎస్ ప్రస్థానాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారు మంత్రి పదవి దక్కని కారణంగా. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యమ పార్టీగా స్టార్ట్ అయింది, తెలంగాణ ఉద్యమ కేంద్రంగా. ఆ తర్వాత రోజుల్లో అది రాజకీయ పార్టీగా మారింది, అది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రోజుల్లో పూర్తిగా రూపాంతరం చెంది బీఆర్ఎస్గా మారింది పలు కారణాలతో, అది కూడా అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడైతే తెలంగాణ మూవ్మెంట్ తెర మీదకి వచ్చిందో సీరియస్గా వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాల్లో కేసీఆర్ ఆ మలిదశ ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఎంతగా అయితే తను తెలంగాణ ఉద్యమాన్ని పోర్ట్రైట్ చేస్తూ దాని వెనుక తానే ఉన్నానంటూ కూడా జనాలను నమ్మించే ప్రయత్నం చేశారో అదే సమయంలో పూర్తి స్థాయిలో టీడీపీని కూడా తెలంగాణ వేదిక మీద నుంచి పూర్తిగా తరిమేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే టీడీపీ తెలంగాణ వేదిక మీద ఉంటే టీఆర్ఎస్కి అంత ఎగ్జిస్టెన్స్ ఉండదు, నిజంగానే లేదు. టీఆర్ఎస్ బలంగా ఉన్నన్ని రోజులు టీడీపీ బలంగా ఉన్న రోజులు తెలంగాణ వేదిక మీద టీఆర్ఎస్కి అంత ఎగ్జిస్టెన్స్ లేదు. ఒక దశలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హరీష్ రావుతో సహా మిగతా వాళ్ళందరినీ తీసుకుని ఆ పార్టీని విలీనం చేసుకుందామన్న ఆలోచన కూడా చేశారు. అది కూడా ఒక చరిత్రలో అసెంబ్లీ వేదికగా నిలిచిన సాక్ష్యం కూడా. ఇక ఎప్పుడైతే టీడీపీని టార్గెట్ చేశారో, టీడీపీని కేవలం ఏపీకి పరిమితం చేయాలనుకున్న విధంగా ముందు నుంచి రాజకీయాలు చేస్తూ వచ్చారో ఆ విషయంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అలాంటి ఒక పీక్ మూమెంట్లో చంద్రబాబు నాయుడు తనది రెండు కళ్ళ సిద్ధాంతం అన్నా కూడా, ఏదైతే రెండు ప్రాంతాలు తనకు సమానం అన్నా కూడా అది రెండు కళ్ళ సిద్ధాంతంగా పోర్ట్రైట్ చేశారు. చంద్రబాబుని సమైక్యవాది, కరడుగట్టిన సమైక్యవాది అన్న విధంగా తెలంగాణ వేదిక నుంచి టీడీపీతో సహా చంద్రబాబు నాయుడిని తరిమేసే ప్రయత్నం అయితే జరిగింది. అయినా సరే అంత ప్రయత్నంలో ఆఖరికి జేఏసీలో ఒక భాగస్వామిగా ఉన్న టీడీపీని ఎలాంటి కారణం లేకుండానే బయటికి పంపించారు, బయటికి వెళ్ళేశారండి అని చూసుకోవచ్చు. ఎలాంటి సెన్సిటివ్ సిచ్యువేషన్ని తెలంగాణలో టీడీపీ ఫేస్ చేసింది తెలంగాణ మూమెంట్ సమయంలో అనేది. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, దెన్ తెలంగాణలో అండ్ దెన్ ఏపీలో కూడా ఎన్నికలు వచ్చాయి. తెలంగాణలో టీడీపీ కూడా పోటీ చేస్తే ప్రామినెంట్ సీట్లను కూడా సాధించింది. అలాంటి క్రూషియల్ పీరియడ్లో కూడా అంత ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ తెలంగాణలో టీడీపీకి ఉందనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఆ తర్వాత రోజుల్లో టీడీపీ నుంచి గెలిచిన మెజారిటీ నేతలు మొత్తాన్ని కూడా టీఆర్ఎస్
లోకి చేర్చుకోవడం, అసలు టీడీఎల్పీనే విలీనం చేసుకునే ప్రయత్నం అయితే జరిగింది తెలంగాణ టీడీఎల్పీని కేసీఆర్ వైపు నుంచి. అయినా సరే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కేసీఆర్కి ఎదురొడ్డి నిలబడ్డారు. అప్పటి పార్టీ ప్రెసిడెంట్గా పార్టీని లీడ్ చేస్తున్న క్రమంలో ఓటుకు నోటు లాంటి ఇష్యూలు తెర మీదకి వచ్చాయి. ఓటుకు నోటు ఇష్యూలో రేవంత్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం అయితే జరిగింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఏపీకే పరిమితం కావాలని డిమాండ్స్ క్రమంలో చంద్రబాబు నాయుడు అమరావతి మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. పూర్తి స్థాయిలో అమరావతి మీద తన దృష్టిని కేంద్రీకరించారు. ఇక ఆ తర్వాత మనం చూస్తే 2018 నాటికి అనేక కీలక పరిణామాలు జరుగుతూ వచ్చాయి. ఏపీలో బీజేపీతో డిఫర్ అయ్యారు చంద్రబాబు నాయుడు. అప్పటికే కాంగ్రెస్తోని ఆయనకున్న సన్నిహిత సంబంధాలు కానీ, అటు రాహుల్ గాంధీతో కలవడం కానీ, జాతీయ స్థాయిలో మిగతా రాష్ట్రాలతో పాటు విభజిత ఏపీ కంపాక్ట్ కావాలి అంటే ఒక జాతీయ పార్టీతో పొత్తుండాలని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించారు. ఆ ఆలోచనలోంచి వచ్చిందే కాంగ్రెస్తో పొత్తు. ఆ రోజు అందరూ కూడా వెల్కమ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తుని ఇప్పుడు వ్యతిరేకిస్తున్న నేతలంతా కూడా అప్పుడు వెల్కమ్ చేశారు. చంద్రబాబు నాయుడు వెళ్ళి వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి ఆయన పోటీ చేశారు. అప్పటిదాకా ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు కేసీఆర్ ఏడాది ముందే. ఆయనకు ఒక పెద్ద రీజన్ లేదు. అయినా సరే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారో అది ఒక సెంటిమెంట్ అస్త్రంగా కేసీఆర్ మార్చుకున్నారు. లైక్ వైసీపీ ఎప్పుడు సెంటిమెంట్ రాజకీయాలే సీఆర్ఎస్ కూడా చేస్తూ వచ్చింది. తెలంగాణ సెంటిమెంట్ నుంచి ఏదైతే 2014లో తెలంగాణ తెచ్చిన సెంటిమెంట్ దగ్గర నుంచి అసలు ఇచ్చింది కాంగ్రెస్, ఏదైతే మద్దతు ఇచ్చింది బీజేపీ బిల్లుకి అయితే తెచ్చింది తానే. తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ఎక్స్పోజ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. తెలంగాణ ప్రజలు కూడా ఆయన్ని అంతే ఓన్ చేసుకున్నారు. దెన్ 2018 వచ్చేటప్పటికే ఏదైతే సమైక్యవాదులు వచ్చి తెలంగాణను మళ్ళా కబలిస్తున్నారు అంటూ కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ని అట్లా ఆ బంధాన్ని అట్లా ఎక్స్పోజ్ చేస్తూ వచ్చారు. ఈవెన్ సుహాసిని కూకట్పల్లి నుంచి నిలబడితే నందమూరి హరికృష్ణ కూతుర్ని ఆమె కూడా ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అప్పటికే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. టీడీపీతో విభేదించి ఆ తర్వాత రోజులు పెద్దగా కారణాలు లేకపోయినా కాంగ్రెస్తో ఆయన శైలి అయ్యే ప్రయత్నం చేశారు. ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ దెన్ పీసీసీ చీఫ్ అయ్యారు తక్కువ సమయంలోనే. తను ఎమ్మెల్యేగా ఓడించిన ఎంపీ కూడా అయ్యి పీసీసీ చీఫ్ పదవి తెచ్చుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్లో ఇప్పుడు సీఎంగా ఉన్నారు ఆయన. ఇక అలా తెలంగాణ వేదిక మీద టీడీపీని చాలా సీరియస్గా వ్యతిరేకించిన సందర్భం తెలంగాణ మూమెంట్. ఇక ఓటు నోటు లాంటి ఇష్యూలో కేసీఆర్ పూర్తిగా తెలంగాణ ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు మీద ఒక పగను వేయించుకున్నారు కూడా. ఆ పగ ఏ స్థాయిలో ఉండింది అంటే చంద్రబాబు నాయుడుకి ఏకంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ మీసాలు మెల్లేసిన పరిస్థితుంది కేసీఆర్. ఈ క్రమంలోనే 2019 సాధారణ ఎన్నికల సమయంలో తన క్యాబినెట్ మొత్తాన్ని కూడా ఏపీకి పంపించి ప్రచారం చేయించారు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా. అటు బీజేపీ లాంటి పార్టీలతో చేతులు కలిపి జగన్ లాంటి వాళ్ళు సీఎం కావడంలో కేసీఆర్ చాలా కీలక పాత్ర పోషించారు. వాళ్ళిద్దరిది కూడా అన్నాదమ్ముల సంబంధమే, అది అందరికీ తెలుసు. దెన్ అలా టీడీపీని 23 సీట్లుగా పరిమితం చేయడంలో కేసీఆర్ హ్యాండ్ కూడా చాలా ఉంది ఏపీలో. ఎలాగైతే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుంటే తాను విభేదించారో తెలంగాణలో, బట్ ఏపీలో మాత్రం కేసీఆర్ ఎంటర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడంలో మాత్రం కీలక పాత్ర పోషించారు. ఆ రకంగా కేసీఆర్ని టార్గెట్ చేయడంలో మాత్రం టీడీపీ వెనుకబడే ఉంది, అందులో ఎలాంటి డౌటు లేదు. ఇక ఎప్పుడైతే తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ పోరాటం మధ్య ఏమీ లేదు, ఆ రెండు పార్టీలు ఒక తాళంలో ముక్కలని చెప్పడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్టుని హేళన చేయడం, కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు, కేసీఆర్ ఒక్క మాట దీన్ని ఖండించే ప్రయత్నం చేయకపోవడం, ఇవన్నీ కూడా మైనస్గా మారాయి టీఆర్ఎస్కు. అంతేకాదు బీఆర్ఎస్గా మార్చిన తీరు, జాతీయ స్థాయిలో హడావిడి చేస్తానంటూ ప్రగల్భాలు పలికిన తీరు కూడా కేసీఆర్ మీద అనేక అనుమానాలను పెంచింది. తెలంగాణ డబ్బులు తీసుకెళ్లి మిగతా రాష్ట్రాల్లో రైతుల పేరుతో హడావిడి చేసిన విషయం కూడా తెలంగాణ సమాజాన్ని ఆలోచనలో పడేసింది. ఇక అంతేకాదు కుటుంబ పార్టీగా టీఆర్ఎస్ మారిన తీరు కూడా అనేక మందిని క్వశ్చన్ చేసేలా చేసింది. ఇక ఇదే సమయంలో మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఆ రోజున్న పరిస్థితుల్లో కవిత మీద కేసు ఫైల్ అయినప్పటికీ, సిబిఐ విచారణ జరుగుతున్నప్పటికీ లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఆయన అరెస్ట్ చేయకపోవడం, ఇవన్నీ కూడా రేవంత్కి కలిసి వచ్చాయి. ఇక చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తీరు, ఆయన అరెస్టుకి నిరసనగా అందరూ రోడ్డెక్కుతుంటే ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళని పూర్తి స్థాయిలో కేసులు పెట్టి బాధించిన తీరు, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిజంగానే నెగిటివిటీ పెంచాయి. ఈ మొత్తం టీడీపీ అభిమానులు కానీ, చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ, వీళ్ళంతా కూడా ఈ బీసీ ఓట్ బ్యాంక్ కానీ మొత్తం కాంగ్రెస్ వైపు లీడ్ చేసింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో టీడీపీ శ్రేణుల పాత్ర ఉంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. టీడీపీ కాంగ్రెస్ జెండాలు రెండూ కలిసి ఆ ఎన్నికల్లో పనిచేసాయి కూడా ఖమ్మం లాంటి జిల్లాల్లో. దెన్ ఆ కొద్ది రోజులకే ఎంపీ ఎలక్షన్స్ జరిగాయి, ఏదైతే టీడీపీ ఏపీ సార్వత్రిక ఎన్నికలతో పాటు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే అసెంబ్లీలో తన స్థానాన్ని కోల్పోయిన కేసీఆర్ అప్పటి నుంచి ఇంటికే పరిమితం అయి ఉన్నారు. ఆయన తుంటి విరగొట్టుకుని హాస్పిటల్లో ఉంటే రేవంత్ రెడ్డితో సహా చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి తన ఇగోలను పక్కన పెట్టి మరి ఆయన పరామర్శించి పాపం విమర్శలు పాలు కూడా అయ్యి ఉన్నారు. దాన్ని అక్కడి నుంచి చూసినట్లయితే ఎంపీ ఎలక్షన్స్లో పూర్తిగా మైనస్కి పడిపోయింది టీఆర్ఎస్. ఈరోజు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన ఆ పార్టీ ప్రస్థానం ఏంటనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్.
ఒకవైపు కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు ఫార్ములా 1 రేస్లో అవకతవకలకు సంబంధించి. కోర్టు కూడా క్లియర్ కట్ ఇండికేషన్ అయితే ఇచ్చింది ఈరోజు, కేటీఆర్ అరెస్ట్లో మాకు ఎలాంటి సంబంధం లేదు, యూ కెన్ ప్రొసీడ్ అన్న విధంగా. సో రేపో మాపో కేటీఆర్ అరెస్ట్ జరగబోతూ ఉంది. ఇక కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఆమె ఎక్కడ ఫేస్ కూడా చూపించట్లేదు, ఆమె మాట్లాడినంత క్రెడిబిలిటీ రావట్లేదు ఆ పార్టీ వైపు నుంచి. ఈ హరీష్ రావు లాంటి వాళ్ళు ఒక్కరు అసెంబ్లీలో కింద మీద పడుతున్నా ఆయన పట్టించుకున్న నాదుడే లేడనుకోవాలి ఇప్పుడు దాకా. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్రౌండ్ రియాలిటీస్ అయితే బీఆర్ఎస్కి చాలా ఘోరంగా ఉన్నాయి. పార్టీలో ఉన్న నేతలు ఎవరు కూడా కేటీఆర్ అరెస్ట్ అని హరీష్ రావు దగ్గరుండి పిలుస్తున్నా ఆయన కోసం మద్దతుగా రాని పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు తెలంగాణలో వ్యాక్యూమ్ ఉందని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. అందుకే తెలంగాణ తాను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఏపీలో తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు. తెలంగాణ భవన్లో సండేస్ కూర్చుంటూ ఉన్నారు. 2 రోజుల పాటు తెలంగాణ నేతలకు టైం ఇస్తూ ఉన్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో పార్టీ కమిటీలు కూడా ఆయన ప్రకటించబోతున్నారు అనేది మనకున్న సమాచారం. తెలంగాణలో పార్టీ కొత్త అధ్యక్షుడిని కూడా ఆయన డిసైడ్ చేయబోతున్నారు త్వరలోనే. ఇక అంతేకాదు రాబోతున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎలాగైనా టీడీపీ పాల్గొనాలి, సింహభాగం సీట్లను దక్కించుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. అయితే అది బీజేపీ జనసేనతో కలిసా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నప్పటికీ బట్ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద ఫోకస్ పెట్టారో ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది. టీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగవుతున్న ప్లేస్లో తాను ఎంట్రీ ఇచ్చే ప్రయత్నంలో ఆయన ఎంతవరకైనా సక్సెస్ అవుతారు అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట. బట్ ఇది నిజంగానే బీఆర్ఎస్ని ఉలికిపడేలా చేస్తోంది. ఈ రోజున కేసీఆర్ అనుకోకి ఎగ్జిస్టెన్స్ కరువు అవుతూ ఉంది. ఈరోజు టీడీపీ తెలంగాణ వేదిక మీద బలపడితే టీఆర్ఎస్కే ఫస్ట్ దెబ్బ తగలబోతూ ఉంది అన్నది వాస్తవం. మనం చూస్తున్నాం తీగల కృష్ణారెడ్డి దగ్గర నుంచి అనేక మంది నేతలు గాంధీ వరకు చంద్రబాబు నాయుడు కలుస్తూ ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ నేతలుగా పనిచేసిన వాళ్ళు మళ్ళీ పార్టీని రీవ్యాంప్ చేసే ప్రయత్నంలో మేము భాగస్వాములం అవుతూ ఉంటూ ఓపెన్ స్టేట్మెంట్లు అయితే ఇస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు పూర్తిగా పార్టీ మీద ఫోకస్ పెడితే అది నిజంగా టీఆర్ఎస్కి థ్రెట్ అయితే కాబోతుంది తెలంగాణలో. అందుకే చాలామంది సోషల్ మీడియా వేదికగా చెప్తున్న మాట కేసీఆర్కు చంద్రబాబు నాయుడే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనేసి. మరి రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండబోతుంది? కేటీఆర్ అరెస్ట్ రూపంలో ఉండబోతుందా, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే రూపంలో ఉండబోతుందా అన్నది కూడా మనకి ఇంకా క్లారిటీ రావాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.